అందరికీ నమస్తే. బడ్జెట్ చివరి రోజు బహుశా ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమాశిస్తారు? ఏమన్నా కొత్త పథకాలు ఇస్తారేమో. కొత్త పథకాలు అవసరం లేదు, కనీసం ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేస్తారని ఒక డేట్ ఇస్తారేమో. లేకపోతే రైతులైతే రుణమాఫీ ఏమన్నా ఇంకా కొనసాగింపు ప్రకటన వస్తుందేమో. రైతు భరోసా మార్చి 31 అన్నారు, టైం దగ్గర పడ్డది, అది అయితలేదు పని. 4 ఎకరాల వరకు అన్నారు, అది కూడా సగమే అయింది మళ్ళీ రుణమాఫీ లాగా. అదేమన్నా వస్తుందేమో. మహిళలు అయితే స్కూటీలు వస్తాయేమో, స్టూడెంట్స్ 2500 రూపాయలు వస్తాయేమో, తులం బంగారం వస్తుందేమో. ఇట్లా ఏమైనా కొత్త ప్రకటన వస్తుందేమో అనుకుంటే మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోయింది. ఏం లేదు, డైవర్షన్ చేయడం. ప్రతిపక్షం అడగనికి రెడీగా ఉంది, కానీ వాళ్ళకి మైక్ రాదు. యువతల అధికార పక్షమేమో మొత్తం డైవర్షన్ చేస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది ఈ లాస్ట్ రోజు? అసలు చాలా ఇంపార్టెంట్ డే నాకు తెలిసి. బడ్జెట్ సెషన్ అంటే ఇక మన అప్పులు, ఆస్తులు, లేకపోతే మన కొత్తగా మనకి ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చేవి వస్తాయి, అట్లాంటి ప్రకటనలు ఉంటాయి అనేది అందరూ ఆశిస్తాం. కానీ అట్లాంటివి ఏం లేవు. ఏం జరిగిందనేది చెప్పే ప్రయత్నం చేస్తా. చెప్పే కన్నా ముందు మీరు సిగ్నల్ టీవీ ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసిన వాళ్ళు. ఎందుకంటే చాలా మంది శత్రువులు తయారైపోయిన బయట లోకంలో. ఎంతసేపటికి ఇక్కడి నుంచి రిపోర్ట్ కొడదామా, అక్కడి నుంచి రిపోర్ట్ కొడదామా, మనకు తెలియని దేశాల నుంచి కొడుతున్నారు. ఎవరంటే ఎవరిని అడగాలి? ఎక్కడెక్కడనో ఉంటున్నాయి దానిలో అడ్రస్లు. మనం ఏం చేయలేం, కేవలం మనం బలం పెంచుకోవడం తప్ప. శత్రువు మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం కనపడే శత్రువు అయితే మనకు వస్తే ఫైట్ చేస్తాం. కనపడని శత్రువు అయినప్పుడు కొద్దిగా మనం బలం పెంచుకొని అవతల వ్యూహాలు అవి చూసుకొని కొట్టడమే. ఆ వ్యూహాలు పన్నగలం, కానీ ఆ యుద్ధం ఏం చేయలేం. మా తరఫున మీరే యుద్ధం చేయాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే వీడియో షేర్ కూడా చేయండి, ఇంకా కొద్దిగా ఎక్కువ మందికి చేరేటట్లు. ఇక సబ్జెక్ట్ పోతే, ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు మనకు 4-5 సెషన్స్ అయిపోయింది. ఇంకా 4-5 సెషన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పాత చింతకాయ తొక్కు అని అంటే, గవర్నమెంట్ నుంచి మాట్లాడేవాళ్ళు, ఏదైనా ప్రజలకి మనం చెప్పే అవకాశం ఉన్నవాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే బీజేపీ పార్టీయో ఏమేమో మేము ఈ స్కీమ్ అమలు చేసామని చెప్పలేరు. వాళ్ళు ఎంతసేపటికి అడగడమే తప్ప వాళ్ళు హామీని అమలు చేస్తామని చెప్పలేరు. హామీని అమలు చేస్తామని చెప్పేది కేవలం అధికార పార్టీ వాళ్ళే. కానీ అధికార పార్టీ ఏం చేసింది? మొత్తం మళ్ళీ పాత చింతకాయ తొక్కే. పాత అసెంబ్లీలో ఏం మాట్లాడినారు, అంతకుముందు అసెంబ్లీలో ఏం మాట్లాడినారు, అదే ఏముంటుంది రాజకీయాలు. కేసీఆర్ మీద మాట్లాడాలి, కేసీఆర్ ఫ్యామిలీ మీద మాట్లాడాలి, లేకపోతే ఇంకేదో తీసుకొచ్చి మాట్లాడాలి, డైవర్షన్ చేయాలి. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా వీడియోలు, నా వీడియోలు కట్ చేసే టైం కూడా నాకు లేదు. ఏం మాట్లాడతారు? ర్యాగింగ్, యువతలో ర్యాగింగ్. యాక్చువల్గా బీజేపీ ఎంఐఎంలు గట్టిగా ఉంటే నిజానికి ఈ అసెంబ్లీ అసలు ప్రభుత్వం మెడలు ఉంచవచ్చు. వీళ్ళొక 10 మంది పోగా 28 మంది, వాళ్ళొక 8 మంది, వాళ్ళొక 7 మంది. కానీ వీళ్ళు యూనిటీ లేదు, ప్రతిపక్షంలో యూనిటీ లేదు. బీఆర్ఎస్ సపరేటు, ఎంఐఎం బీజేపీ కొంచెం బయట తిట్టుకుంటారు, కానీ లోపల మాత్రం వీళ్ళు సేమ్ వర్క్ చేస్తున్నారు. సేమ్ టైప్ ఆఫ్ వర్క్ అంటే సేమ్ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేదు, ప్రభుత్వాన్ని అడిగలేదు. యువతల ప్రతిపక్షాన్ని ఒత్తాలనుకున్నప్పుడు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నప్పుడు లేచి మాట్లాడాలి కదా, మాట్లాడరు. మాకేం సంబంధం అని చెప్పి వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళిద్దరు అడిగేతోళ్ళకి సపోర్ట్ చేయరు. అట్లా గడిచిపోయింది. ర్యాగింగు ఇక ఏమంటారు? నేను తలుచుకుంటే అసలు జైల్లో పడేస్తా, నేను తలుచుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరినీ చెంచలూరు జైలు పంపిస్తా, మీరు నాకు సహకరించాలి. తిడతాడు మళ్ళా. కేసీఆర్ను గన్లు పెట్టి చంపుతారు, ఆ నేపాల రాజును చంపినరు. ఏంటేంటో అసలు సంబంధం లేదు. జనాలకు ఏమాత్రం ఉపయోగం లేని విషయాలే ఎక్కువసేపు మాట్లాడాడు. ప్రస్తుతం మీద ఒక చిన్న వీడియో చూసినాక మళ్ళీ మన సబ్జెక్ట్లో పోదాం. ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో సాధించినమని. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా, జపాన్, జర్మన్. ఆ దేశంలో ఎవరికేం ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు, ఆర్థిక వ్యవస్థను. అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి, గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందో బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కేసీఆర్ వస్తలేడని బాధ. దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలి అనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు, కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారని మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు?
కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా, మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇయ్యలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ ఇచ్చిందట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. వారికి చెప్పండి, వారు చదువుకుంటే చదువుకున్నారు, గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుకుంటారు అధ్యక్ష. అర్థమైంది కదా, గదే నడిచింది అసెంబ్లీలో. కేసీఆర్ని చంపాలనుకుంటున్నారు, నేపాల్ రాజును చంపినరు, ఆయన ఉండనియండి, నన్ను చూడనికే కేసీఆర్ వస్తలేడు. ఇదే పంచాది ఎంతసేపటికి ఈ పంచాదిలే తప్ప ప్రతిపక్షం నుంచి కొన్ని విషయాలు వచ్చినాయి. కంపెనీలు మొత్తం దుబ్బేసినాయి, కంపెనీలు మొత్తం పోయినాయి, అసలు కంపెనీలు పోతున్నాయి, ఉద్యోగాలు రావు మన పిల్లలకు. అట్లాంటి దానికి సమాధానం చెప్పారు. ఇంగ్లీష్ స్పీచ్ కేటీఆర్కి వచ్చే ఇంగ్లీష్ మీద రేవంత్ రెడ్డి గారికి అక్కసు ఎందుకో అర్థం కాలేదు. మాట్లాడండి, మీరు నేర్చుకో, స్పోకెన్ ఇంగ్లీష్ 30 డేస్లో నేర్చుకోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీరు ముఖ్యమంత్రి 16 నెలలు అయింది, ఇప్పుడు నేర్చుకుంటే ఇప్పటికే ఇంగ్లీష్ వచ్చేది మీకు అందరికి కూడా. ఇక మీకు టైం ఉంటే నేర్చుకోవచ్చు. ఇక ఇంకేమంటారు కేసీఆర్ ఫ్యామిలీ గురించి, కాళేశ్వరం కూలేశ్వరం అసలు మొత్తం అసలు ఇవన్నీ కాళేశ్వరంకి ఏం సంబంధం లేదంట. ఏది మన మల్లన్న సాగర్ కావచ్చు, గంధమల్ల కావచ్చు, కొండపో ఇవేమి కాళేశ్వరం కాదు, అదొక్కటే కాళేశ్వరం అండి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది కేవలం మేడిగడ్డ కోసమేనా? కాదు కదా, మొత్తం కలిస్తే 1,00,000 కోట్లు అవుతుంది. దాని ఖర్చు పెట్టింది కేవలం 4,000 కోట్లే. ఇంకా మధ్యలో ప్రతిపక్షం మాట్లాడుతుంటే మధ్యలో మంత్రులు, ఎంతమంది మంత్రులు, అవతల పక్క కేటీఆర్ బ్యాటింగ్, యువతల పక్కనేమో 10 మంది బ్యాటింగ్. ఓ టీం మొత్తం, ఓ పక్క రేవంత్ రెడ్డి లేస్తారు, ఓ పక్క మినిస్టర్స్ లేస్తారు, ఓ పక్క విప్పు మినిస్టర్స్ శ్రీధర్ బాబు, కోమరెడ్డి వెంకరెడ్డి, పొన్నం ప్రభాకర్ గారు, విప్పులు. ఇక అసలు అవతలేరు, అసలు అవతలలో మాట్లాడే అవకాశం ఇస్తలేరు. ఈ సభా సాంప్రదాయాలు ఏంటంటే ఉదల పక్క వీళ్ళు మంత్రులు ఎవరైనా లేస్తే అవతలలో మైక్ కట్ చేయాలి, అది సభా సాంప్రదాయమే. కానీ ఇంటరప్ట్ చేయొద్దు కదా, మాట్లాడని. ఏంటంటే అవతలలో క్వశ్చన్ అడగొద్దు. ఏం క్వశ్చన్ అడతారు వాళ్ళు? లాస్ట్కి తగిలించుకున్నారులే, లాస్ట్కి 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాలనే స్పీచ్ ఇచ్చారు, కేటీఆర్ ఇచ్చిండు స్పీచ్. ఆ బ్యాటింగ్కి నాకు తెలిసి వీళ్ళెవ్వరు సమాధానం చెప్పారు. వీళ్ళు ఎంతసేపటికి పొలిటికల్ కామెంట్లు ఏమంటే చేశారు తప్ప అసలు సమాధానం చెప్పారు. ఎందుకంటే ఇవతల బీజేపీలు ఏం క్వశ్చన్ చేయరు. బీజేపీలు ఎంతసేపటికి మాకు సెంట్రల్ గవర్నమెంట్ అది ఇచ్చింది, స్టేట్కు ఇది ఇచ్చింది అని చెప్తారు తప్పితే అసలు ఈ గవర్నమెంట్ ఏం చేసింది అది కదా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది ఇన్ని రోజులు అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడేసినారు. మాట్లాడినవే మళ్ళా రేవంత్ రెడ్డి మళ్ళీ ఇవన్నీ రిపీటెడే కదా. అప్ల గురించి చెప్పినారు కొద్దిసేపు, అప్ల గురించి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. అప్ల గురించి ఇక మీరు అవతలలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఓన్ వే రేడియో టైప్, ఈయన మాట్లాడితే అవతలకు మైక్ రాదు, అప్ల మీద మాట్లాడొద్దు. వీళ్ళను ఆల్రెడీ చెప్పారు కదా, ప్రశ్నిస్తే మేము మైకులు ఇవ్వం, మీరు మాకు సలహాలు ఇస్తే మైకులు ఇస్తాం, మీరు మమ్మల్ని పొగిడితే మైకులు ఇస్తామని మాట్లాడుతున్నారు. ఇంకా సలహాలు ఇవ్వనీకే మిమ్మల్ని పొగడడానికి అసెంబ్లీ కావాలన్నా, లేదా అసెంబ్లీలో అంతమంది కూర్చోవాలన్నా, అసెంబ్లీకి అన్ని డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలన్నా? అవసరం లేదు. మీరు ఎక్కడన్నా కూర్చొని చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ మీరు ప్రతిపక్షం మనం పొగడాలని కోరుకోవడమే ఒక దుర్మార్గమైన వ్యవహారం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పొగిడినరా? లేకపోతే మీరు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు కాంగ్రెస్, మోడీని పొగుడుతుండ్రా? మోడీ పరిపాలన బాగుంది, మోడీ పాలన స్కీమ్ బాగా అమలు చేస్తున్నారు, పొగిడినారు రాహుల్ గాంధీ ఎప్పుడన్నా? పొగిడితే వాళ్ళు ప్రతిపక్షం ఎందుకు? కానీ పొగడాలి, సలహాలు ఇవ్వాలి. మేము తిరుగుతూ ఉంటాం, మీరు సలహాలు ఇవ్వాలి. సలహాలు వాళ్ళు ఇవ్వాలి అన్నప్పుడు ఆ వాతావరణం కూడా కల్పించాలి. ఆ వాతావరణం కల్పిస్తే మీకు సలహాలు వస్తాయి. ఆ వాతావరణం కల్పించలేదు, పోయింది. ఇక అదంతా పక్కన పెడదాం. అదంతా అయిపోయిన తర్వాత కేటీఆర్ మళ్ళీ స్టార్ట్ చేసింది బ్యాటింగ్. కేటీఆర్ బ్యాటింగ్ అయితే ఈసారి డిఫరెంట్గా అనిపించింది, కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చింది, గట్టిగానే ప్రిపేర్ అయినట్టు కనిపించింది. కేటీఆర్ చాలా విషయాలు మాట్లాడాడు. ఏంది విద్యాశాఖ ఎంత ఇచ్చారు మీరు, అందాల పోటీలు ఏంది, ఫస్ట్ స్కూటీలు ఇవ్వండి విద్యార్థులకు, తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్లో 1:100 ఇవ్వలేదు, జీవో 29 తీసుకొచ్చి బడుగు బలహీన వర్గ విద్యార్థులకు మీరు మొత్తం దోకా చేసిర్రు. తర్వాత గిగ్ వర్కర్స్కు ఒక సంక్షేమ బోర్డు పెడతామన్నారు, పెట్టలేదు. తులం బంగారం కోసం అత్తకూడను కొట్లాడుతున్నారు. ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని ఇవ్వలేదు. ఇట్లాంటి చాలా అంశాలు మాట్లాడండి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు. అధ్యక్ష, అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష, ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. ఇక లాస్ట్కి ఓ స్త్రీ రేపురా లాగా తయారైపోయింది మీ గవర్నమెంట్ అని మాట్లాడండి. నిజంగా కూడా మీరు ఆల్రెడీ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడే వైట్ పేపర్స్ అవన్నీ పెట్టేసినారు, జనాలకు చెప్పదలుచుకున్నాయి. ఇప్పుడు మీరేం చెప్తారని జనం ఎదురు చూస్తున్నప్పుడు మీరు అవి చెప్పకుండా ఇంకా కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ ఇదే ఎన్ని రోజులు 5 సంవత్సరాలు గడుపుతారు ఇట్లా? ఏమైనా ఉంటే ఆల్రెడీ కేసులు వేస్తారో జైల్లో వేస్తారో అది మీ ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ కమిషన్స్ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు మీ దగ్గర చాలా
పవర్ ఉంటుంది, లేకపోతే మీ దగ్గర చాలా సమాచారం ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ చేసిన దానిలో ఏమైనా అవినీతి జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. దాన్ని ఎవరు కాదనలేరు, ఎవరు వాళ్ళు కూడా అంటలేరు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు తప్పులుంటే చూపించండి, జైలుకు పట్టియండి, ఏం చేస్తారు చేయండి. ఒకటి అన్నాడు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి, నేను తలుచుకుంటే మిమ్మల్ని ఎవరిని బయట తిరగనియా, జైలుకు పంపిస్తా. అసలు తలుచుకోపోవడానికి రాజా మనం ఏమన్నా చైనాలో ఉన్నామా, లేకపోతే ఇంకెక్కడన్నా వేరే ముస్లిం దేశాల్లో ఉన్నామా? రాజు తలుచుకుంటే పని అవుతుందా? కేటీఆర్ మీద కేసు పెట్టినరు, ఇప్పటిదాకా దిక్కులే దివాలేదు, దానికి ఆధారాలు లేవు మీ దగ్గర. అట్లా ఉండకూడదు, కావాలని చేసినట్టు ఉండకూడదు. అవతల ఏమైంది, చంద్రబాబును అరెస్ట్ చేస్తే గట్టాటి కాలాలు వస్తాయి. మీరు అనవసరంగా నేను తలుచుకుంటే మిమ్మల్ని లోపలేస్తా అంటే వీళ్ళు అవినీతి చేసినా మీరు కాపాడతారా? అది కూడా సమాధానం చెప్పాలి. వీళ్ళు అవినీతి ఒకవేళ మీకు తెలిస్తే కూడా మీరు కాపాడతారా? ఎందుకు కాపాడాలి? కాపాడాల్సిన అవసరం లేదు. నిజంగా వీళ్ళు అవినీతి కనుక మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తీసుకుపోయి జైల్లో వేయచ్చు. మీరు నేనే కాపాడుతున్నాను ఇండైరెక్ట్గా చెప్పేసిండ్రు. కానీ చాలా విషయాల్లో అయితే క్లారిటీ వచ్చింది. లాస్ట్కి ఓ శ్రీ రేపురా అన్నట్టు మీ గవర్నమెంట్ ఉండిపోయింది. కేవలం హామీలు ఇస్తాం, రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం అన్నట్టే కనిపిస్తుంది తప్ప అసలు విషయం లేదు. రుణమాఫీ గురించి అవన్నీ చెప్పినారు, మళ్ళీ సేమ్ అదే పాత ముచ్చట్నే. మేము ఇంతమంది రుణమాఫీ చేసినాం ఎన్నిసార్లు చెప్తారు స్వామి. ప్రభుత్వం ఎప్పుడైనా సరే రాని వాళ్ళ గురించి అడ్రస్ చేయాలి, వచ్చిన వాళ్ళ గురించి చెప్పొద్దు. వచ్చిన వాళ్ళు మీ గురించి చెప్తారు, రుణమాఫీ వచ్చిన వాళ్ళు రాలేదని చెప్తారా? మాకు రుణమాఫీ అయిందా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అని చెప్తారు. రైతు భరోసా వచ్చిన వాళ్ళు మాకు రైతు భరోసా వచ్చిందా అంటారు. మీరు ఎంతసేపటికి గవే చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారు తప్ప రాని వాళ్ళని అడ్రస్ చేస్తలేరు. రాని వాళ్ళని అడ్రస్ చేసినప్పుడు ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా దొరకదు. మీరు అడ్రస్ చేస్తలేరు, ఆ రాని వాళ్ళ గురించి పట్టించుకుంటలేరు. ఆ రాని వాళ్ళకి ఎట్లా ఎగబెడదామనే చూస్తున్నారు తప్ప ఇక్కడ ప్రతిపక్షం క్వశ్చన్ చేయొద్దు అంటే దాని అర్థమైంది, వాళ్ళకి ఎగబెడతామని అర్థం. కాబట్టి మీరు అనవసరంగా ఈ ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇయ్యలేదు. అట్టే అయిపోయింది. మీరు పొగడే వాళ్ళకి మాత్రమే మైక్ ఇస్తామని చెప్పారు, అదే మాట మీద మాత్రం నిలబడ్డారు. ఎనీవే, అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఏదో తేలుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అనుకుంటే ఏమీ జరగకుండానే అసెంబ్లీ సెషన్ లాస్ట్ డేకి వచ్చింది, ముగియబోతుంది కూడా. మరి జనాలు ఏం ఆశించారు, జనాలకి ఏమైనా వచ్చిందా బడ్జెట్ సెషన్ ద్వారా? మీరు కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఈ బడ్జెట్ సెషన్ ద్వారా ప్రజలకు ఏమైనా ఒరిగిందా, లేకపోతే ఉత్తగా రాజకీయాల కోసం వాడుకుందా ప్రభుత్వం? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.